హాయ్ ఫ్రెండ్స్, ద కల్లెమ్స్ కిచెన్కి స్వాగతం. నా కిచెన్లో ఈరోజు వంట ఏంటంటే తోటకూర అండి. నా స్టైల్లో తోటకూర ఎలా చేస్తానో చూడండి. 20 పచ్చిమిర్చి, 2 ఉల్లిగడ్డలు, 4 టమాటాలు, 7 తోటకూర కట్టలు తీసుకున్నానండి. నేను తోటకూరను సన్నగా తరిగి కడిగి కుక్కర్లో వేసుకున్నాను. ఈ తోటకూర ఇలా చేస్తే చాలా బాగుంటుందండి, మీరు ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడు ఇందులోకి ఈ కూరగాయలన్నీ తీసి కట్ చేసుకుందామండి. ముందుగా ఉల్లిగడ్డ కట్ చేసుకుంటున్నానండి నేను. ఉల్లిగడ్డ, టమాటాలు, పచ్చిమిర్చి ఇవన్నీ ఇందులోనే వేసుకోవాలండి. టమాటాలు కూడా సన్నగా తరుక్కుంటున్నానండి. ఒక చిన్న కొత్తిమీర కట్టను కూడా కట్ చేసి వేసుకుంటున్నాను ఇందులో. పచ్చిమిర్చిని కూడా నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఆ కట్ చేసిన పచ్చిమిర్చిని కూడా ఇందులో వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక చెంచా ఉప్పును కూడా వేస్తానండి. ఇప్పుడు ఈ కూరని కుక్కర్లో వేసి మూత పెట్టుకొని మొత్తము ఉడకబెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ పైన పెడుతున్నాను కుక్కర్ని. కూర ఉడికిపోయిందండి. 2 విజిల్లకే కూర ఉడికిపోతుందండి. కాకపోతే అందులో కొంచెం వాటర్ వస్తుంది కాబట్టి ఆ వాటర్ని కూడా మనము ఇనికేలాగా ఉడకబెట్టుకోవాలండి. చాలా మంది పిల్లలు తోటకూర ఆకుకూరలు ఇష్టపడరండి. అందుకని మీరు ఇలా చేశారంటే పిల్లలకు అసలు ఆకుకూర పెట్టినామని కూడా వాళ్ళు గుర్తుపట్టకుండా ఉంటారు. ఈ తోటకూరను బాగా రుద్దాలండి. పప్పు గుత్తితోని మెత్తగా రుద్దేసుకొని పోపు పెట్టుకోవాలండి. ఈ పోపు ఎంత బాగా చక్కగా ఉంటే ఆ కూరకి అంత టేస్ట్ వస్తుందండి. పోపుతోనే ఈ కూర రుచిగా కూడా ఉంటుంది. నూనె వేడైపోయిందండి. ఇందులో నేను ఒక సగం చెంచా ఆవాలు వేసుకున్నాను. ఆవాలు చిటపటలాడిన తర్వాత నేను సగం చెంచా జీలకర్రను కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి నేను ఒక 4-5 ఎండుమిరపకాయలని ముక్కలుగా చేసుకొని ఇందులో వేస్తున్నాను తాలింపులో. ఒకసారి వీటిని కలుపుకుందామండి బాగా ఫ్రై అయ్యేలాగా. ఎండుమిరపకాయలు బాగా ఫ్రై అయినాయండి. ఇప్పుడు దీంట్లోకి నేను ఒక వెల్లుల్లి గడ్డని అందులో కచ్చా పచ్చాగా దంచుకొని తాలింపులో వేసుకున్నాను. కొంచెము కరివేపాకు కూడా పోపుకు వేసుకున్నాను. ఈ వెల్లుల్లి కూడా చాలా దోరగా ఫ్రై అయ్యేలాగా నూనెలో ఫ్రై చేసుకున్నాను. బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నేను ఉడికిన తోటకూరను తీసి ఇందులో వేస్తున్నానండి ఈ పోపులో. కాసేపు నూనెలో ఉడికితే తోటకూర చాలా టేస్ట్ ఉంటుందండి. ఒకసారి బాగా కలుపుదామండి. నూనె మొత్తం కూరకు పట్టేలాగా ఒకసారి బాగా అటు ఇటు కలిపేసి ఇప్పుడు నేను ఇంకా ఒక 1 స్పూను సాల్ట్ని కూడా వేసుకున్నానండి. ముందు నేను కొంచెమే వేసుకున్నాను. ఇప్పుడు సరిపోతుందండి. దీంతో మీ రుచికి తగ్గట్టు మీరు వేసుకోండి. తోటకూర రెడీ అయింది అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.